కానీ సెక్స్లో కూడా పరాకాష్ట. అంటే తను మంచం మీద వంగు నుండి తన యానల్ని నన్ను నాలుకతో నాకమని చెప్పడం. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోర్స్ చేస్తుందంట, నువ్వు వాళ్ళతో పడుకో వీళ్ళతో పడుకో అట్లయితేనే నీకు అవకాశాలు వస్తాయి. కానీ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్గా అడిగేస్తారు, సినిమా షూటింగ్ ఉంది మీరు కమిట్మెంట్ ఇవ్వాలి. కానీ నేను ఒక మాట చెప్తున్నా కదా, ఏ మగాన్ని కూడా ఎన్ని ప్రూఫ్లు బయట పెట్టినా ఏం పెట్టినా ఏ ఆడది జానీ మాస్టర్కి సపోర్ట్గా మాట్లాడడం కానీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఆ అమ్మాయితే తప్పని అలాంటిది ఎక్కడ రావట్లేదు ఎందుకు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం స్వాతి నాయుడు గారితో ఉన్నాము. జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో, సో ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ తన మాటల్లో అసలు తను ఏమనుకుంటుంది, ఎవరిది తప్పు అనేది ఆవిడ దృష్టిలో కరెక్ట్ అనేసి మనం ఆవిడ మాటలోనే విన్నాం. స్వాతి గారు నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో మీరు చూస్తూనే ఉంటారు. జానీ మాస్టర్ గురించి ఏదైతే లైంగిక వేధింపులు అని చెప్పి ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్గా కేసు పెట్టడం జరిగింది. సో దాని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? మీ వరకు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఫస్ట్ నేను జానీ మాస్టర్ గారిని కలిసింది ఎక్కడంటే, ఐ థింక్ మీకు కూడా తెలుసు, మనం షూట్ చేసాం కదా మాస్టర్ గారితో, రాకేష్ మాస్టర్ గారితో షూట్ చేసినప్పుడు మాస్టర్ గారు చనిపోయినప్పుడు అక్కడికి శవాన్ని తీసుకెళ్లే ముందు 3 మాస్టర్లు వచ్చారు. జానీ మాస్టరు ఇంకా వేరే 2 మాస్టర్స్ వచ్చినప్పుడు అప్పుడు నేను నుంచుని ఉన్నాను, నా పక్కనే వచ్చి జానీ మాస్టర్ గారు నుంచున్నారు. జనాలందరూ ఎగబడిపోతున్నారు. సో నేను అప్పుడు చూశాను. అండ్ మామూలుగా అందరిలాగానే షూట్స్లో చూస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఎవరైతే అమ్మాయి మాస్టర్ మీద అట్లాగా కేసు పెట్టింది కదా, నేను అనుకుంటున్నాను దాంట్లో ఖచ్చితంగా నిజం ఉండుంటుంది అని. ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి స్వతహాగా నేను ఇప్పటికీ ఒక 10 years అవుతుంది. ఈ 10 yearsలో కూడా వేరే వేరే పెద్ద పెద్ద నేను పేర్లు అవి ఏం చెప్పను కానీ, ఎందుకంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు ఇప్పుడు నాకు కూడా చాలా అన్యాయాలు జరిగాయి చాలా డాన్స్ మాస్టర్స్ వల్ల. వాళ్ళు చాలా పెద్ద రేంజ్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కదా అని నేను వచ్చి, అంటే అది గతంలో అయిపోయినప్పుడు నేను గొంతు చించుకుని నేను పోరాడాను, నేను మాట్లాడాను. సరే దాన్ని ఎంతవరకు మీడియా తీసుకుంది, జనాలు తీసుకున్నారు అనేది పక్కన పెడితే అప్పుడైతే నేను పోరాడాను. ఇప్పుడు అయిపోయిన విషయాన్ని మళ్ళా దాన్ని మానిపోయిన గాయాన్ని పుండు రేపాలని నాకు లేదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ నా లైఫ్లో కూడా ఇలాంటివి జరిగాయి కాబట్టి అవును. ఇప్పుడు మీరు అంటే జానీ మాస్టర్ అలా చేసుంటాడు అనేసి మీరు క్లియర్గా చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే చేస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు కొంతమంది మీడియా పీపుల్ కానీ వేరే వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, అంటే మరి నిజం అబద్ధమో తెలియదు, కొంతమంది ఏమంటున్నారు వాళ్ళ వైఫ్ దగ్గరుండి మాస్టర్ని అమ్మాయిని అలా అని. అదే అంటే నాకు అర్థం కాలేదు, ఏ వైఫ్ అయినా కూడా హస్బెండ్ని వేరే అమ్మాయితో ఉండు అని ఎందుకంటది అనదు. కానీ వాళ్ళ వైఫ్ కూడా అందుకే ఇలా ఉండేది అంటే, నా రియల్ లైఫ్లో కూడా అలాంటి వైఫ్ని కూడా నేను చూశాను. అంటే ఏదో ఒక రీజన్ మీద ఎదుటమ్మాయితో ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళని కూడా నేను చూశాను. అండ్ నేను ఇంకా కొంతమంది వేరే ఆర్టిస్టులు మాట్లాడేది కూడా నేను చూశాను మీరు వచ్చే ముందు కూడా. సో మాస్టర్ గారు అమ్మాయిని కొడతానని అంటున్నారంట, అదంట. అంటే మన దగ్గర ప్రూఫ్లు ఏం లేవు కదా ఇంకా. అంటే అంత చనువు ఈమె కూడా ఎందుకు ఇచ్చింది అంటే, ఆయన వచ్చి కొట్టేస్తా తిట్టేస్తా అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇచ్చే చనువు బట్టే ఎదుటి వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు కదా. అండ్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అంటే మీరే అన్నారు మీ కెరియర్లో కూడా చాలా వరకు జరిగిందనే చెప్తున్నారు. మరి మీ కెరియర్లో కూడా చాలామంది మీకు ఆఫర్లు ఇస్తాము అని చెప్పేసి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అని మీరు చెప్పడం జరిగింది డైరెక్ట్గా. సో మరి అలాంటప్పుడు మరి ఆ అమ్మాయి కూడా ఆఫర్స్ విషయంలో అలా ఉండొచ్చు కదా. అంటే నేనేమంటున్నానంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు ఆమె కామ్గా ఉంది? ఇప్పుడే అప్పటిప్పుడో నుంచి అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు బయట పెట్టింది కదా. ఓకే, తనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తను అప్పటి నుంచే ఫైట్ చేయకుండా. ఇప్పుడు ఆ టైంలో అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. సో 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా షీ క్యాన్ డూ ఎనీథింగ్ అన్నట్టు లాలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, న్యూస్లో కూడా. సో ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ అమ్మాయికి ఇప్పుడు
ఏదో ఒక ధైర్యం వచ్చింది. మరి ఆ ధైర్యం ఎవరు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ధైర్యం అంటారా లేదంటే తెగింపు అంటారా? అంటే ఏదైనా కర్రతో కొడితే గడ్డి పోచ కూడా పాము అవుతుంది అనేసి అంటారు కదా, అట్లాగా ఎవరికైనా ఎంతవరకు సహనం ఓర్పు ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళు మరీ ఇసుకిస్తే అది బ్లాస్ట్ అవుతుంది. నేను కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నన్ను మోసం చేసినారు అన్న పేరు బయట పెట్టడానికి కూడా ఒకసారి జరగగానే చిన్న విషయానికి నేను ఎదుటి వాళ్ళకి చెప్పడం జరగలేదు. నేను ఎంతో హర్ట్ అయ్యి అది చాలా ప్రాబ్లమాటిక్ అయినప్పటికీ నేను నోరు విప్పి పలానా పర్సన్ పలానా ఇది అని పేరుతో సహా నేను చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా అట్లా అనమాట. సో ఇంతకుముందు కూడా నేను అమీర్పేట్లో ఒక డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని అనమాట. అంటే ఇప్పుడు కాదు, సో లాంగ్ బ్యాక్. చాలా పెద్ద డాన్స్ మాస్టరే ఆయన. అన్ని దగ్గర మనకి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఆయన తరపు పిల్లలే ఈవెంట్స్లో ఉంటారు, వాళ్ళ టీం వాళ్ళే ఈవెంట్స్లో ఉంటారు. అలాంటిది నేను పర్ మంత్కి 2500 ఫీజు కట్టి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. అలాంటప్పుడు నన్ను కూడా లైంగికంగా, అంటే ఇప్పుడు డాన్స్ క్లాస్ ఇక్కడ ఒకటి ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, అక్కడ ఒక ఉంటుంది ఆయన రూమ్, ఆయన ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆయన ఆఫీస్ రూమ్లోకి పిలిచి అట్లా ఇట్లా బిహేవ్ చేయడం బ్యాడ్గా. మళ్ళీ ఒక ఏరియాలో ఆయన హౌస్ ఉంటుందన్నమాట. సో అప్పుడు టెర్రస్ మీద ఉంటే ఆయన నన్ను రమ్మని ఇంటికి పిలవడము. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆయన పెద్ద ఆయన కదా, రమ్మన్నారు, ఏం మాట్లాడాలో ఏంటో. అంటే మనం ఇంకా ఏం డెవలప్ కాలేదు కాబట్టి మనకి ఎట్లుంటుందంటే ఏమనుకుంటారో. ఇప్పుడు మీరైనా నేనైనా అవకాశాల కోసమే కదా మనం చూస్తాం. అంటే మన బాడీ ఇచ్చేస్తామని కాదు అక్కడ మీనింగ్. పెద్దవాళ్ళు పిలిచినప్పుడు మనం ఇచ్చేది ఒక గౌరవం. అక్కడ వెళ్తే ఆయన ఇట్లానే సెక్సువల్గా, అంటే సెక్స్ అనేది అమ్మాయి నార్మల్గా చేసుకుంటారు, పచ్చిదిగా చెప్పడం ఇంకెలా, కానీ సెక్స్ అదే. కానీ సెక్స్లో కూడా పరాకాష్ట. అంటే తను మంచం మీద వంగు నుండి తన యానల్ని నన్ను నాలుకతో నాకమని చెప్పడం. అంటే ఎప్పుడో జరిగిన సిచ్యువేషన్ నాకు గుర్తుంది. అంటే నా లైఫ్లో అది ఎంత చిత్రహింస నేను పడ్డానో నేను గుర్తుపెట్టుకున్నా. ఒక మగాడై ఉండి నన్ను ఇట్లా తన యానల్, అంటే తన మలద్వారాన్ని నన్ను నాకమని చెప్పడం ఏంటి? బట్ ఐ హ్యావ్ టు డూ. ఎందుకంటే ఆయన భయపెడుతున్నాడా ఏంటి? ఐ లాక్ ఇట్ దేర్. నేను అక్కడ లాక్ అయిపోయాను ఇంకా. సో అలా చేస్తున్నప్పటికీ నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అయితే కూడా సరే ఓకే, ఐ డిడ్ ఎవ్రీథింగ్. అంటే నిస్సహాయరాలను అనమాట, నాకు ఏం లేదు. అదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ నేను క్లాస్కి వెళ్తున్నా యథావిధిగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల నాకు ₹1 లాభం లేదు, ఒక షూటింగ్ ఇప్పించింది లేదు, ఏం లేదు. నా ఫీజు నేను కట్టుకుంటున్నా. కానీ ఆయన నన్ను శారీరకంగా వాడుకున్నాడు, హింసించాడు. కానీ నాకేంటి రిటర్న్? నాకేం లేదు. నా దారి నేను వెళ్తే రిసెప్షనిస్ట్ చెప్తుంది, మాస్టర్ మిమ్మల్ని క్లాస్కి రానియొద్దన్నారు. అదేంటి నాకు అర్థం కాలేదు. ఎందుకు? నాదేం తప్పలేదు కదా. సరే పోనీ అయిపోయింది. అంటే అప్పుడే ఇది జరుగుతున్న సిచ్యువేషన్లోనే ఇంకోటి కూడా జరిగింది. జబర్దస్త్కి సంబంధించిన వేరే వాళ్ళు కూడా ఇలాగే నాతో బిహేవ్ చేశారు. 1, 2, 3 ఎన్ని నేను భరించాలి? అంటే ప్రతి ఒక్కరికి నేను ఏమైనా ఆట బొమ్మనా యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి? అసలు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు ఎంతో అనుభవించారో ఆ పెయిన్ వలని. ఇప్పుడు ఆవిడ కూడా ఎవరైతే ఇప్పుడు బాధితురాలు ఉందో ఆవిడని కూడా అట్లానే బాధ పెట్టడం జరిగి అట్లా ఆవిడ బయటకు వచ్చి ఈ రోజు కేసు పెట్టడం జరిగింది అనేసి అనుకోవచ్చు అంటారు? అనుకోవచ్చు. అయితే నేను ఆమె మాట్లాడింది ఎక్కడ లేదు. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ నేను చెప్పడం మీడియా త్రూ తప్ప. బట్ మాస్టర్ వాళ్ళ వైఫ్ మాట్లాడేవి నేను కొన్ని చూశాను. అంటే మాస్టర్ వాళ్ళ వైఫ్ ఏమో, ఏ వైఫ్ అయినా ఏ తల్లైనా తప్పు చేసినా కొడుకుకి హస్బెండ్కే సపోర్ట్ చేస్తారు, మన ఫ్యామిలీ మెంబర్కే ఫస్ట్ సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళ వైఫ్ కూడా మాస్టర్కే సపోర్ట్ చేస్తుంది. అంటే అమ్మాయి కావాలని మీద పడేది అట్లా కొద్దిగా నెగిటివ్గా. అంటే అది నిజంగా జరిగిందా లేదా ఆవిడ అబద్ధాలు చెప్తుందో మనకు తెలియదు. ఆవిడైతే అలా చెప్తుంది. వాళ్ళ వైఫ్ అయితే అంటే మాస్టర్ మంచోడే, ఆ అమ్మాయే చెడ్డది, ఆ అమ్మాయి కావాలని ఊరికే ఏడుస్తుంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫోర్స్ చేస్తుందంట, నువ్వు వాళ్ళతో పడుకో వీళ్ళతో పడుకో, అట్లయితేనే నీకు అవకాశాలు వస్తాయి, నువ్వు ఫుల్ కవర్ బట్టలు ఎందుకు వేసుకుంటావు, నువ్వు చిన్న బట్టలు వేసుకో అని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో అమ్మాయి వాళ్ళ అమ్మ ఈ అమ్మాయికి ఫోర్స్ చేస్తుందంట. ఈ అమ్మాయి వచ్చి మాస్టర్కి చెప్పి ఏడ్చేదంట. అండ్ అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంటే మాస్టర్ ఊరుకునేవాళ్ళు కాదట, ఫుల్ డ్రెస్ వేసుకో అని చెప్పేవాళ్ళట. వాళ్ళ వైఫ్ చెప్పేది ఒకలాగా ఉంది, పోలీస్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ దగ్గర మీడియా వాళ్ళ దగ్గర ఉన్నది వేరేలాగా ఉంది. సో ఆ అమ్మాయి మరి వాళ్ళ వైఫ్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చిందండి, ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా ఆమెతో దురుసుగా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి. కానీ నేను చెప్పేది ఏంటంటే సినీ ఇండస్ట్రీలో మామూలు ఇప్పుడు మీరు అన్నారు ఆవిడ వైఫ్ కూడా ఆ అమ్మాయిని కొట్టి మరి ఇంకా ఆయన రూమ్ లోకి పంపించేది అని చెప్పి ఆవిడ కూడా చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అంటే సినీ ఇండస్ట్రీలో వేరే ఒక కపుల్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను అనే క్వశ్చన్ ఏంటంటే మెయిన్ ఒక్కసారి ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. నేను అనే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటి వాళ్ళ హస్బెండ్. కానీ ఎప్పుడైతే నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి అమ్మాయి బయటకు వెళ్ళిపోయినా కానీ తర్వాత వాళ్ళ వైఫే వచ్చి కొట్టి ఆమెను తీసుకెళ్ళి ఆయన రూమ్లో పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మామూలుగా ఏ వైఫ్ అయితే పంపించదు, కానీ ఇప్పుడు బయట అమ్మాయికే ఈయన జానీ మాస్టర్ కొడుతున్నాడు తిడుతున్నాడు ఇలానే అంటున్నారు కదా. అలాంటప్పుడు సొంత వైఫ్ని ఇంకెంత చెయ్యి ఉండొచ్చు, దానివల్ల ఆమె దానికి చేసి ఉండొచ్చేమో. బట్ దట్ ఈజ్ రాంగ్ యాక్చువల్లీ, అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు కూడా ఇండస్ట్రీలో ఇంతకుముందు వేరే ఒక కప్పులు ఉన్నారు, అంటే భార్యాభర్త. ఆయన భర్త పెద్ద హీరో, పాతప్పటి నుంచి హీరో. ఆయన ఏం చేయాలన్నా ఆవిడ వెనకనే ఉంటుంది, ఆయన పేరులో కూడా ఆమె పేరు సగం ఉంటుంది. సో ఆయనకి మేకప్ వేయడం కానీ ఎవ్రీథింగ్ ఆవిడే దగ్గరుండి చూసుకుంటుంది. అయితే నాకు కొంతమంది ఏం చెప్పారంటే, ఆ హీరోని నేను కలిసాను, వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను. సో ఆయన కూడా కొద్దిగా డాక్టరింగ్ కూడా చేస్తారనమాట. నాకు అందరూ ఏం చెప్పారంటే వాళ్ళ వైఫే దగ్గరుండి అమ్మాయిల్ని వాళ్ళ హస్బెండ్కి పంపిస్తుంది కోసం అని చెప్తే నేను షాక్ అయిపోయా. ఎందుకంటే ఇంత అన్యోన్యంగా కనిపిస్తున్నారు, ఇంత బాగా ఉన్నారు, అంటే ఎంతో కొంత నిజం లేకపోతే పుకారు ఎందుకు వస్తుంది? వాళ్ళ వైఫే దగ్గరుండి హస్బెండ్కి అమ్మాయిల్ని సప్లై చేయించడం ఏంటి అని నాకు కొద్దిగా వింతగా అనిపించింది. ఏమో ఇట్లా అలా కూడా ఉంటారేమో కొంతమంది మనుషులు. అక్కడ అట్లా అనిపించింది మీకు, కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మీరేమంటారు? అమ్మాయి చేసేటువంటి ఏదైతే అలిగేషన్ ఉందో అది కరెక్టా రాంగా? ఏ అమ్మాయికైనా, ఆ అమ్మాయి కావచ్చు, ఆంటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, గర్ల్కి ఇష్టం లేకుండా ఏ అబ్బాయి కూడా ఫోర్స్ చేయకూడదు. అది కూడా 16 సంవత్సరాలప్పుడు అలా జరిగింది అనేసి అమ్మాయి వాపోతుంది. మరి ఇప్పుడు దాని గురించి మీరేమంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా చాలా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది పెట్టారు కదా, ఎందుకంటే అప్పుడే మనకి సొంతగా మనం డెసిషన్స్ తీసుకోగలం. ఇప్పుడు చాలామంది వైఫ్ని కూడా మనం అడుగుతాం, కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి, ఎందుకు మీ హస్బెండ్ ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో ఇల్లీగల్గా ఉంటున్నావు అంటే, ఏమో నాకేం తెలీదు, చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు, పిల్లలు పుట్టేశారు, బట్ ప్రేమ గీమ అదంతా ఏం లేదు, మా ఆయన నాకు టార్చర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆమె ఏజ్ పెరిగింది, ఇప్పుడు నాకు తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటి, అంతా ఏంటి, నాకు వేరే వాళ్ళ దగ్గర లవ్ దొరుకుతుంది, నేను అందుకే ఇప్పుడు ఇల్లీగల్గా ఇలా ఉన్నాను అని నేను చాలామంది ఆడవాళ్ళ దగ్గర ఇది నేను విన్నాను. అంటే నేను అనేది ఏంటంటే, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మనకి తెలియదు అది లవ్వా లేకపోతే అది ఏంటి అనేది తెలియదు అనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాతే మనంగా డిసైడ్ అవుతాం. అయినా ప్రపంచంలో అమ్మాయి అంటే చాలా మంది మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. మనకి సమంత ఒక సాంగ్ పాడుతుంది కదా, ఊహ అంటావా, అమ్మాయి లావుగుందా, సన్నగుందా, నల్లగుందా, తెల్లగుందా, ఏజా గీజా అదంతా అవసరం లేదు. అంటే అందరు అబ్బాయిలని నేను అనట్లే, నేను అంటున్నా అలా ఉంది నవేడేస్. అట్లాంటప్పుడు మరి ఆ అమ్మాయికి ఆ ఏజ్ నుంచి జరుగుతుంది అంటే కూడా అది చాలా బాధాకరమైన విషయం. ఓకే, మాధవీలత గారు అని మీకు తెలిసి ఉంటుంది, ఒకప్పుడు హీరోయిన్ ఆవిడ, ఇండస్ట్రీలో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే జానీ మాస్టర్ అనే పర్సన్ని చాలామంది సినీ పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసి ఆయన చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ వాపోతుంది. కానీ ఇక్కడ దాని గురించి మీరేమంటారు? నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా తేలికగా, అంటే ఇప్పుడు బయట సమాజానికి చాలా పెద్ద మాట అది ఏంటి, ఒక అన్నోన్ పర్సన్ తోటి సెక్సువల్గా ఉండడం అనేది బయట సమాజానికి చాలా పెద్ద మాట. కానీ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్గా అడిగేస్తారు, సినిమా షూటింగ్ ఉంది మీరు కమిట్మెంట్ ఇవ్వాలి, సినిమా షూటింగ్ ఉంది ఇది కమిట్మెంట్. అసలు కమిట్మెంట్కి సినిమా షూటింగ్కి ఏం సంబంధమే లేదు. నేను లైఫ్లో ఎన్ని చూసి వచ్చిన తల పండిపోయేంత, మొన్న నేను ఒక షూటింగ్కి వెళ్తే గణపతి కాంప్లెక్స్ దగ్గర, ఇప్పుడు అంటే ఒక 5 days బ్యాక్ వాడు నన్ను రూమ్లోకి పిలిచి అంటున్నాడు, వాడు అది చూపి ఇది చూపి అనేసి అంటున్నాడు. అంటే ఇంకా మారరా జనాలు ఏంటి, నాకు అర్థం కావట్లేదు. కొత్తగా వచ్చిన అమ్మాయిలకి ఇదే తంతు, పాతగా మేము ఎంతో ఎక్స్పీరియన్స్ చేసి ఇట్లాంటి నా కొడుకులను ఎంతోమందిని చూసినా ఇదే అంటే అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంది లేదా రొమాంటిక్ సీన్ చేసింది అంటే ఇంకా దేనికైనా ఇంకా ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ కింద లెక్కేసేయడమేనా ఏంటి వాట్? అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడానికి
కమిట్మెంట్కి సంబంధం లేదు. కానీ ఎందుకు ఇలా, ఇది ఇప్పటిది కాదు, చాలా నుంచే వస్తుంది అట్లా. నేనేమంటానంటే సెక్స్ అనేది కామన్, అంటే అది సినీ ఇండస్ట్రీ కాదు, బయట కాదు, ఎక్కడైనా అని. అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైంది, బాడీ నీడ్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసుకుంటే తప్పు లేదు. కానీ బలవంతంగానో ఇష్టం లేకుండానో, ఇంకోటి ఏంటంటే కొన్ని దగ్గర కొన్ని ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి, నాకేం, సపోజ్ అమ్మాయి ఏమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అమ్మాయి బాడీ, అలాంటి దగ్గర కొంతమంది ఎలా ఉంటారంటే దే కెన్ గివ్, అంటే వాళ్ళ దగ్గర నేను చూసిన వాళ్ళని చెప్తున్నా, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఒక మంచి రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు నన్నే అనుకుందాం, వాడుకున్నప్పుడు నాకు అటు షూటింగ్ పరంగా హెల్ప్ చేయొచ్చు, కానీ చెయ్యరు. ఎందుకంత? మరి నువ్వు నన్నే, వాళ్ళు ఎట్లా వాడుకుంటారు, అట్లా మనీ పరంగా హెల్ప్ చేయొచ్చు, చేయరు. అంటే జస్ట్ వాళ్ళు వాడుకోవాలి అంతే, కానీ మనకు మాత్రం ఎటువంటి సాయం కూడా చేయరనమాట. అలాంటి చెత్త వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసాను. కానీ ఇక్కడ మాధవీలత గారు ఒక మాట చెప్తున్నారు, జానీ మాస్టర్ అక్కడ పుష్ప 2 మూవీ షూట్లోకి వెళ్ళి ఆవిడ్ని ఎవరైతే ఇప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో శ్రేష్ఠి గారు అని, ఆవిడ్ని లిటరలీ నువ్వు అంటే ఆవిడ బెదిరించడం జరిగింది. అక్కడ 10 మంది ముందు కూడా బాగా అసభ్యంగా మాట్లాడి ఆవిడని కొట్టడం వరకు వెళ్ళి అవన్నీ చేస్తే మధ్యలో సుకుమార్ గారు ఉన్న దాన్ని ఆ గొడవను సర్దుపుచ్చారు అనేది కూడా ఒక పెద్ద టాక్ ఉంది. అంటే మాధవీలత గారు అది కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? ఇది ఎప్పుడు జరిగింది నేను తెలుసుకోవచ్చా? ఏదే ఇప్పుడు మీరు చెప్పిన సంఘటన జరిగి ఎన్ని నెలలు అవుతుండొచ్చు? ఒక సంవత్సరం కదండి, అది షూట్ మామూలుగా ఎప్పుడంటే అది రీసెంట్లీ అనుకుంటండి, రీసెంట్లీ అనేసి చెప్తున్నారు. నేనేమంటానంటే మనము ఎంత భరిస్తూ ఉంటే ఎదుటోడు అంత ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఒక మాస్టర్ అసిస్టెంట్ అన్న మాత్రాన మన లైఫ్ మొత్తం ఏం మాస్టర్కి రాసి ఇచ్చేయలేదు. నిజంగా ఆమె మాస్టర్ వల్ల అంత బాధ పెయిన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు అలాగా వాటిని దిగమింగుకుని ఎందుకు ఉంటుంది అంటే, ఒక షూటింగ్ ప్లేస్లోకి వచ్చి ఒక అతను కొట్టి చెయ్యేసి, ఈవెన్ మన ఫాదర్ మదర్కి కూడా ఆ హక్కు లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా ఫాదర్ మదర్ వచ్చి కొడితే కూడా నేను అంటే ఐఎమ్ యంగ్, దాన్ని ఏమంటారు, 18 years ప్లస్ ఉన్నా, నా లైఫ్ నా ఇష్టం, నువ్వు అడగడానికి లేదు. పోలీసు వాళ్ళు కూడా అట్లనే సపోర్ట్గా ఉన్నారు. అలాంటప్పుడు ఆమెకు అతను ఏమవుతాడు? హీఈస్ నథింగ్. ఓకేనా? ఇప్పుడు ఏ మాస్టరు ఏం చేసినా మనలో కూడా టాలెంట్ ఉండాలి కదా. మనలో టాలెంట్ లేకపోతే ఒక డాన్స్ రానోడు వెళ్ళి మాస్టర్ కింద అసిస్టెంట్ అయితే కాదు కదా. సో ఆమెకి టాలెంట్ ఉంది. అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆయన అన్ని అంటున్నప్పుడు ఆమె పడి ఉండకూడదు, పెద్ద గొడవ చేయాలి, అప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు రీసెంట్లీ జరిగింది ఇది, కానీ ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఎంత భరిస్తే ఎదుటి ఆయననే కాదు, ఇంకెవడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఈ రోజుల్లో ఏ పెళ్ళం మొగుడిని కూడా భరించట్లా. ఎందుకంటే గొడవ అయితే ఉంటాడు పోతే. ఈవెన్ మీటు ఎంత మా ఆయన గొడవలు పడితే ఏ ఆడది కూడా ఈ రోజుల్లో తెగించేశారు. తెగించడం అంటే ఇంకెన్ని రోజులు అలా భరించుంటారు. అలాంటిది నేనేమంటున్నానంటే ఆమె చేసింది రైటే, కానీ ఎందుకు లేట్ చేస్తుంది? జరగంగానే రెస్పాండ్ అవ్వాలి కదా, అది నేను అంటున్నా. కానీ ఇండస్ట్రీలో ఏమంటున్నారంటే జానీ మాస్టర్ది ఎట్లాంటి తప్పు లేదు, ఆ అమ్మాయి డబ్బు కోసం లేదా ఇప్పుడు ఏదైతే ఆఫర్స్ ఆమెకు లేకుండా ఉండడం జరిగిందో ఆ ఆఫర్స్ లేనందువల్ల ఇట్లా చేస్తుంది. అయితే మీరు అంటున్నారు కదా ఆమె ఇప్పుడు షూటింగ్ లేక డబ్బు కోసం అలా చేస్తున్నాను. నేనేమంటానంటే పోలీసులు ఏం పిచ్చోళ్ళు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి నోట్తో చెప్పిన దానికన్నా వాళ్ళకి ప్రూఫ్స్ అయితే కావాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగా జానీ మాస్టర్ గారిది తప్పు లేదు, ఈ అమ్మాయే లేనిపోని అపనింద వేస్తుంది అనుకోండి, వేసినప్పటికీ అప్పుడు తెలిసిపోతుంది కదా ఈమెనే కావాలని మాస్టర్ని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు రెండోసారి ఎవరు కూడా దగ్గరికి రానియరు. ఈవెన్ ఆమెకి ఇక లైఫ్ అంతా కోల్పోయినట్టే. ఇప్పుడు ఇంతకుముందు శ్రీరెడ్డి కూడా కొంతమంది మీద ఎలిగేషన్స్ చేసింది, బికాజ్ ఆమె దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్లు చూసుకుని శ్రీరెడ్డి గారిని మొత్తానికి చాలా వరకు అసలు ఇండస్ట్రీలో కూడా లేకుండా చేశారు కదా. అట్లా చూసుకుంటే అది ఆవిడంతా ఆవిడ వెళ్ళిపోయినట్ట, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా లేకుండా చేసినట్టు? అది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే కొంతమంది కూడా కోపం ఉండొచ్చు, అంటే మా గురించి బయట పెట్టింది, ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు కూడా కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా అట్లా అంటున్నా. ఇప్పుడు అంతెందుకు మొన్న ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక అమ్మాయి ఒక సెక్స్ వీడియో కూడా రిలీజ్ చేసింది. దాని గురించి కూడా నేను వేరే ఛానల్స్లో మాట్లాడాను. ఆ సెక్స్ మీద సెక్స్ చేసి అది కూడా 3 times అట. హస్బెండే దగ్గరుండి పెన్ కెమెరా ఇచ్చి పంపించాడంటే రికార్డ్ చేయమని. నేనేమన్నానంటే అమ్మాయిదే తప్పని, ఎందుకంటే అమ్మాయి ప్రూవ్ చేయడం కోసం మళ్ళీ వెళ్ళి పడుకోవాలా, మొత్తం సెక్స్ అంతా చేయాలా? అండ్ నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఎందుకు నువ్వు అలాంటి అవకాశం అట్మాస్ఫియర్ ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు ఏమొస్తుంది న్యూస్, ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుందంట. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి అగెనిస్ట్ చేస్తుంది కదా. అట్లాగా
సెక్స్ అనేది ప్రతిరోజు చాలా దగ్గర చాలా మంది చేస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయి అబ్బాయికి ఇష్టం ఉండి లేదా వాళ్ళ లావాదేవీలు ఏదైతే ఉందో అవి క్లియర్ అయితే చాలా బయటికే రావు అసలు. కానీ ఎక్కడో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇలాంటివన్నీ గొడవలు బయటకు వస్తున్నాయి. మొన్నటిదాకా రాజ్ తరుణ్ గురించి వచ్చింది, ఇట్లా చాలా మంది గురించి వస్తూనే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేవి. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కూడా మీరు చెప్పాలనుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పంటారు? ఇప్పుడు బయట ఉండే అమ్మాయిల అబ్బాయిలకే మనకి బయట వెళ్తే బయట ప్రపంచంలో అంటే మనకి నచ్చినోడే కాకుండా చాలామంది కళ్ళకు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇక్కడ చిన్న గొడవలైనా మిస్అండర్స్టాండింగ్స్ అయినా వేరే వాళ్ళు త్వరగా కనెక్ట్ అయిపోతారు. అట్లా చాలామంది ఉన్నారు. అట్లాంటిది మూవీ ఇండస్ట్రీలో మనం చాలా ఫ్రీగా రోజుకి చాలామందితో కలిసి వర్క్ చేస్తాం. ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో ఆయన ఒక మూవీ మొత్తం చేసినప్పుడు ఏమో తనకి ఈమె బోర్ కొట్టుండొచ్చు, వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు, దాన్ని ఆమె తీసుకోలేకపోయి ఉండొచ్చు. ఇన్ని రోజులు నాతో ఉన్నాడు కదా, ఇప్పుడు నాకే సొంతం అవ్వాలి, వేరే వాళ్ళతో ఎట్లుంటాడు, వేరే వాళ్ళతో ఉండొద్దు అని అన్ని రోజులు గమ్ముగున్న ఆవిడ అప్పుడు ప్రూఫ్లతో సహా బయట పెట్టింది. కానీ నేను ఒక మాట చెప్తున్నా కదా, ఏ మగాన్ని కూడా ఎన్ని ప్రూఫ్లు బయట పెట్టినా ఏం పెట్టినా ఏ ఆడది అలా పట్టి ఉంచలేదు. ఎందుకంటే ఎంత పట్టు ఉంచినా కూడా వాడు ఎట్టుపోవాలనుకుంటే అట్టే పోతాడు. ఎందుకంటే ఏ అబ్బాయికైనా ఒక అమ్మాయితోటి సెక్స్ అనేది కొన్ని రోజులకి బోర్ కొట్టేస్తుంది. ఇక ఖచ్చితంగా పెళ్ళి చేసుకుని పెళ్ళాము పిల్లలు ఉంటే మేబీ అలా ఏదో చిన్నగా కట్టుబడి ఉంటారేమో. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ఒక వేరే అమ్మాయి కూడా చూసాం, వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, వేరే అమ్మాయితో దొరికిపోతే డైరెక్ట్గా ఫ్లాట్లోకి వెళ్ళి పట్టుకుందామే. వైజాగ్ అతను ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను వదిలేసినావు, నేను దేనితో ఉంటా, నా లైఫ్ నా ఇష్టం, నువ్వెందుకు అని అతను ఆమెను బ్లేమ్ చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే అతడు ఆమెను బ్లేమ్ కదండి, ఆ సినారియో వేరు. ఆమె 2 కోట్లు 3 కోట్లు ఏదో అడిగిందని చెప్పి ఆయన అలిగేషన్ చేయడం జరిగింది. అలా అనుకుంటే మరి మనం ఇప్పుడు కృష్ణ గారి అబ్బాయి నరేష్ గారు, సీనియర్ నరేష్ గారి వైఫ్ కూడా మరి మొన్నటి దాకా వాళ్ళిద్దరిని పవిత్ర నరేష్ని రూమ్లో పట్టుకొని అలా చేసింది కదా. నేను ఏమంటున్నా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండట్లేరు, అటు వేరే వాళ్ళతోటి ఉంటే కూడా గొడవలు పడుతున్నారు. అట్లా చెప్పాలంటే ఇప్పుడు మరి నాగ చైతన్య ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్, మరి సమంత అయితే ఏం ఫైట్ చేయట్లేదు ఇప్పటిదాకా. అయితే అది అంత సర్దుమనిపోయింది. కానీ సరే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఈ సిచ్యువేషన్. సో ఇప్పుడు మాధవీలత గారు చెప్పే దాని ప్రకారం మనం చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇట్లా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? కరెక్టే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రతిదానికి ఒక యూనియన్ ఉంది కదా. అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసిగట్టిగా ఉంటారు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు, ఆ అమ్మాయి అబాండాలు వేస్తుందని అని మనం అనుకుంటే, ఈ ఇష్యూ జరిగి ఇన్ని రోజులు అవుతుంటే ఏ ప్రముఖ మాస్టర్ వచ్చి జానీ మాస్టర్కి సపోర్ట్గా మాట్లాడడం కానీ, వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఆ అమ్మాయిదే తప్పని అలాంటిది ఎక్కడ రావట్లేదు ఎందుకు? ఒక మాట, ఇప్పుడు జానీ మాస్టరే తప్పు లేదు అనుకుందాం, మరి అలాంటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి కదా. మరి మాస్టర్స్ అందరూ వచ్చి ఇలా ఎందుకు అని ఏం మాట్లాడట్లేరు కదా. యాక్చువల్లీ ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ సుమలత జానీ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆవిడ ఒక మాట చెప్పారు, ఇది 3 వైపుల నుంచి ఆయనకి థ్రెట్లా అయిపోయింది. నెంబర్ 1 వచ్చేసి ఇండస్ట్రీ వైపు నుంచి మాస్టర్లు అందరూ కలిశారు, రాజకీయం వైపు నుంచి జనసేనకి సపోర్ట్ చేయడం వల్ల కొందరు వైసీపీ వాళ్ళ నుంచి వాళ్ళు చేపిస్తున్నారని. 3వది ఏంటంటే ఈ అమ్మాయితోటి మళ్ళీ సినీ పెద్దల్లో కొంతమంది, ఇది మాస్టర్ల వైపు అంటే డాన్స్ మాస్టర్స్, రాజకీయం అండ్ సినీ పెద్దలు, వీళ్ళు అది జరిగింది. ఎందుకు అంటే మామూలుగా ఆయనకి ఏదో నేషనల్ అవార్డు వచ్చింది కదా, అది వచ్చిన తర్వాతే సివియర్గా అయిందనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దాని మీద మరి మీరేమంటారు? నేనేమంటానంటే, నిజంగా మాస్టర్ వైపు తప్పు లేనప్పుడు ప్రపంచం అంతా ఆపోజిట్ ఉన్నా కూడా వీ కెన్ ప్రూవ్ ఐఎమ్ గుడ్ అనేది. ఇప్పుడు సపోజ్ నా గురించి కూడా చూడండి, ఇప్పుడు నా గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడతారు, నేను అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే మాట్లాడినోడు ఎవడు వచ్చి నాకైతే ఒక ముద్ద పెట్టడు, నాకు ఏదన్నా ఒక రూపాయి కానీ సాయం చేయడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా రూపాయి సాయం చేసినా వాళ్ళు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. నా లైఫ్లో నాకు ఏం నచ్చింది, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, నాకు ఒక రూపాయి వస్తుందా, మనం చేసేది తప్పు అని ఎవరు అంటే కాదు. అది నాకు తెలుసు, నేనేం చేస్తున్నాను అది రైట్ అని, అంతే. నేనేమంటున్నానంటే, ప్రపంచం అంతా తప్పు అన్నా కూడా మనం చేసే దాంట్లో తప్పు లేదని మనకు అనిపించినప్పుడు మనం హ్యాపీగా స్టాండ్ తీసుకోవచ్చు. ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఆమె అట్లా చెప్తుంది కదా, అయితే ఎట్లా చెప్తున్నారు న్యూస్లో మాస్టర్ని గోవాలో పట్టుకున్నారు అంటే ఏంటి? మాస్టర్ ఏమన్నా ఆమె కేసు పెట్టగానే పారిపోయాడా గోవాకి? ఏమన్నా
పరారైపోయాడా? అదే అందరూ గోవాలో పట్టుకున్నాము, తీసుకొచ్చాము, వాళ్ళ వైఫ్ వచ్చింది స్టేషన్కి. ఏంటండి వచ్చారంటే ఆవిడ మాట్లాడినంటుంది, ఏంటి ఏదో పిలిచారు నేను వచ్చాను, ఏంటి ఇదంతా. ఇప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది హస్బెండ్ మీద, అది కూడా ఒక అమ్మాయి గురించి, మైనర్ గురించి. ఆమె మాట్లాడొచ్చు, అప్పుడు మాట్లాడలే. కానీ తర్వాత ఎలాగైనా కొన్ని ఛానల్స్ వెళ్ళి మాట్లాడినప్పటికీ ఇప్పుడు కూల్గా అన్ని ఛానల్స్లోకి మాట్లాడుతున్నారు. అది కూడా దేనికంటే మాస్టర్ మంచి వాళ్ళు, ఆ అమ్మాయి చెడ్డది అన్నట్టుగా దాని గురించి చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరేమంటారు, వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ మీకు ఉన్నటువంటి? నేనేమంటున్నానంటే అండి, ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేసి అమ్మాయి దగ్గర ప్రూఫ్లు ఉంటే, ప్రూఫ్లు అయితే అబద్ధాలుగా పుట్టించారు కదా. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇలాగ అబద్ధపు కేసులు ఎన్నో చూసుంటారు, అటు అమ్మాయిలు పెట్టేవి కానీ అటు కానీ. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే దానికి శిక్ష అనేది ఆయన అనుభవించాల్సిందే. లేదా మరి అమ్మాయి ఏమన్నా మీరు అన్నట్టుగా సినిమాలు లేకో ఏదైనా కాంప్రమైజ్ అయ్యి ఆమెకి ఏమైనా కావాలేమో మనీ పరంగా కానీ లేదంటే షూటింగ్స్ పరంగా కానీ ఏమైనా కావాలంటే ఈయన అది ఇస్తే ఆమె గమ్మునవుతుంది. అంటే ఇండస్ట్రీలో కూడా 2 సార్లు కూడా ఒకసారేమో ఇక్కడ రావాల్సిన డాన్సెస్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది వస్తున్నా కానీ రానివ్వకుండా చేసేది డాన్స్ మాస్టర్స్ అని చెప్పి అమ్మాయి అలిగేషన్ చేసింది. దాన్ని జానీ మాస్టర్ కూడా చాలాసార్లు అలా కాదు, అమ్మాయి కార్డు అమ్మాయికి ఇచ్చేయండి అనేసి అన్నారంట. కానీ ఎవరు అందులో దేవరకృష్ణ ఎవరో ఉండి ఆయన డాన్స్ మాస్టర్స్ వద్దు అనేసి చెప్పారంట. మరి అలా కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలా చెప్పి అదేవిధంగా అమ్మాయి యొక్క లైఫ్ని అట్లా నాశనం చేయడం కరెక్ట్ అనేసి అంటారా? సో ఆ టైంలో మరి అట్లా చూసుకుని జానీ మాస్టర్ అమ్మాయికి సపోర్టివ్గా ఉన్నారు కదా. ఎప్పుడైతే అలా చేసిన తర్వాత కూడా ఆయన ముంబై వెళ్ళి డాన్సర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అక్కడ మాట్లాడి అక్కడ కార్డు కూడా ఇప్పించారంట. ఒకవేళ ఇలా కూడా అనుకోవచ్చు కదా, వాళ్ళ వైఫ్కి కాకుండా ఈమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈమెతో ఇన్ని రోజులు ఉన్నాడేమో. ఇప్పుడు మధ్యలో ఈ అమ్మాయి ఎలా దూరిందో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ఇప్పుడు మళ్ళీ మాస్టర్కి వేరే ఇంకొక వాళ్ళతో ఏమైనా క్లోజ్నెస్ ఉందేమో, అది అమ్మాయికి నచ్చలేదేమో, అందుకే ఒకవేళ ఈ అమ్మాయి ఇట్లా బయట పెట్టిందేమో. మరి అలా చూసుకుంటే మరి అక్కడ కూడా డాన్స్ కార్డు తీశారు. అది ఎందుకు తీశారంటే ఈ అమ్మాయి కొరియోగ్రఫీ చేయడం రావట్లేదు అందుకే తీశారు అనేసి వాళ్ళ వైఫే చెప్తున్నారు కదా. మరి ఈమెకి కొరియోగ్రఫీ రాకపోతే మరి మాస్టర్ ఎందుకు అసిస్టెంట్గా పెట్టుకుని ఇన్ని ఇయర్స్ బట్టి ఎందుకు ఉన్నాడు? మరి ఆ పని చేతకాని అమ్మాయిని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అయితే ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోరు కదా అట్లా అని చెప్పేసి. నాకు కూడా ఒక ప్రముఖ మాస్టర్ ఇలాగే చెప్పారనమాట. అంటే చాలా మంచిగా క్లోజ్గా, అంటే ఆయన ఏం అవకాశాలు ఇప్పలేదు, శారీరకంగా వాడుకునే వాళ్ళు అంతే. ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా సాంగ్ చేశారు, చాలా పెద్ద మాస్టర్ అనమాట. నువ్వు నాతో పాటు ఉండు అసిస్టెంట్గా, నేను ఈ కార్డ్ ఇప్పిస్తాను, మనం అన్ని అబ్రాడ్స్ తిరగవచ్చు, అంత బాగుంటుంది లైఫ్ అన్నారు. ఇప్పుడు యాక్టింగ్ ఏదైనా చెప్పగానే నేను చేసేస్తాను అంటే అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. బట్ డాన్స్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళు చూపించాక మనకి కొద్దిగా ప్రాక్టీస్ కావాలన్నమాట. అంత వెంటనే క్యాచ్ చేసి అంటే ఐఎమ్ నాట్ దట్ మచ్ డాన్సర్ అనమాట. నేను అన్నాను, లేదు మాస్టర్ నాకు అంటే ఇప్పుడు మనం యాక్టింగ్ అంటే కెమెరా ముందు ఉంటాం, కొరియోగ్రఫీ డాన్స్ మాస్టర్కి అసిస్టెంట్ అంటే మేబీ ఇట్ విల్ టేక్ టైం కదా, మనం అంత కెమెరాలో ఉండం కదా. అలా నేను ఆలోచించి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట అప్పుడు. సో అలా కూడా కొంతమంది మాస్టర్ చెప్తారు, నాతో కూడా ఒక మాస్టర్ అట్లా చెప్పారు. అలా చెప్పారు కానీ ఆయన అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు, ఏ రోజు కూడా ఒక అవకాశం ఇప్పలేదు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో నాకు ఇంతమంది తెలుసు, ఎక్కడైనా కలిసినప్పుడు హాయ్ స్వాతి బాగున్నావా ఏంటి నీ నెంబర్ అట్లా పర్సనల్గా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పించి ఈమె మాకు తెలుసు, ఈమెకి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని నన్ను ఎవరు రిఫర్ చేయరు అని అలా ధైర్యంగా మాట్లాడడం కానీ అట్లా చెప్పడం కానీ అట్లా ఎవరు చెయ్యరు. అట్లా కూడా కొంతమంది ఉన్నారు, చాలామంది. సో ఇప్పుడు ఈ అలిగేషన్స్ అన్నీ పక్కకు పెడితే మరి ఇప్పుడు జానీ మాస్టర్ రేపటి రోజు నిరపరాధిగా బయటికి వస్తారని మీరు వస్తారనుకుంటున్నారా లేకపోతే? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అసలు ఇది చాలా చిన్న మ్యాటర్. అమ్మాయే ఎంతోమంది మీద కేసులు పెడతారు, అది నిజం కాకపోతే అసలు ఇంత న్యూస్ రాకపోండు. నిప్పు లేనిది పొగరాదంటారు కదా, దీంట్లో ఏదో నిజం ఉండబట్టి అంత పెద్ద మాస్టర్ పేరు ఖరాబ్ అయితే ఎట్లుంటుంది? చిన్న చితగా అంటే ఏదో అనుకోవచ్చు, అలాంటిది న్యూస్ బయటకు వచ్చింది, మీడియాలోకి వచ్చింది, అంతా వచ్చిందంటే దీంట్లో 100% నిజం ఉండుంటుంది. అంటే నిజం అంటే ఆయన నిరపరాధి కాదు, ఆయన ఏదో చేశాడు, ఆ అమ్మాయి పెట్టింది. ఎందుకంటే ఆ సాక్ష్యాలు ప్రూఫ్స్ లేకుండా పోలీసు వాళ్ళు పేరు బయట చెప్పేసి ఇంత డ్యామేజ్ జరగదు కదా. అంటే మాధవీలత గారు కూడా ఏమంటున్నారంటే ఆయన పుష్ప 2 షూట్లోకి వచ్చి ఆ అమ్మాయిని తిట్టి చాలా చేసి మళ్ళీ తర్వాత కూడా ప్రతిసారి షూట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు అర్జెంట్గా షూట్ ఆపేసి వచ్చి మాట్లాడతావా లేదా అని ఏదో ఐ లవ్ యూ అని బాగా టార్చర్ పెట్టడం
అవన్నీ చేశారు అని చెప్పి మాధవీలత గారు లిటరలీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మరి దాని విషయంలో అది మీరు చూసే ఉంటారు. ఈమె ఇన్ని రోజులు మరి అంత చనువు ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ టైం ఆయన చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కూడా అన్నీ తెలుస్తున్నాయి, బ్యాడ్ టచ్ ఏంటి గుడ్ టచ్ ఏంటి అంతా. సో నిజంగా ఈ అమ్మాయికి నచ్చినప్పుడు, నిజంగా ఈ అమ్మాయిలో టాలెంట్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే మాస్టర్ కాదు. కానీ నేను చెప్తున్నా కదా, అన్ని మాస్టర్స్ అంతే, అన్ని మాస్టర్స్ ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు కదా, నాకు దాంట్లో చాలామంది మాస్టర్స్ తెలుసు. అందరూ శారీరకంగా వాడుకున్న వాళ్ళే. కొంతమంది పైసల పరంగా హెల్ప్ చేస్తారు, వర్క్ కొంతమంది అసలు ఏం చేయరు. కానీ ప్రతి మాస్టరు అంతే. అంటే ప్రతి మాస్టర్ అంటే మొన్న మనం షూట్ చేసాం, ఆయన కాదు, ఆయన మంచి ఆయనే. మన రాకేష్ మాస్టర్ గారు అలా ఏం లేదు, ఆయన మంచి ఆయనే. ఆయన కాకుండా ఇతరత్ర వేరే మాస్టర్స్ అందరూ కూడా చాలా ఇది. సో నాకు ఫైట్ అయిన మాస్టర్తో కూడా మన రాకేష్ మాస్టర్ గురించి నేను కలవాల్సి వచ్చింది. నాకు చాలా అగ్లీగా అనిపించింది. ఇంకా ఆ టైంలో ఆయనే వచ్చి మాట్లాడారు. సరే ఇక నేను కూడా పాతవన్నీ పక్కన పెట్టి బాగోదు కదా, నేనేంటంటే ప్రతి మనిషికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో అట్లా జరిగిందనమాట. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఏదో ఉంటుంది అని చెప్పి, మరి అలా చూసుకుని ఇప్పుడు ఏదో తప్పు లేకపోతే అదే నిప్పు లేకపోతే పొగరాదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. సరే అలా చూసుకుంటే మరి వాళ్ళ వైఫ్ అంటే సుమలత గారు ఎవరైతే ఉన్నారో, సుమలత జానీ గారు ఎవరైతే ఉన్నారో, ఆవిడ లిటరల్లీ ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని? ఆ అమ్మాయి జానీ మాస్టర్ కంటే ముందు చాలా వీడియోస్ చేసింది. అవును, అంటే వీడియో సాంగ్స్ డీలో పర్ఫామ్ చేయడం జరిగింది. అమ్మాయి ఎంతో మందితో కూడా శారీరకంగా ఉండదు లేదు అని చెప్పి ప్రూవ్ చేయగలరా మీరు? మరి ఇప్పుడు జానీ మాస్టర్ని ఎందుకు అలిగేషన్ పాయింట్అవుట్ చేసి అలిగేషన్ చేసింది జానీ మాస్టర్ మీద అని చెప్పి ఆవిడ? ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చి ఎంతమందితో పండుకుందా అది మ్యాటర్ కాదు. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఒక షూటింగ్ దగ్గరికి వచ్చి ఫైటింగ్ చేసి బలవంతం చేసి ఆమెను కొట్టేదానికి వచ్చి అది అంతా కొద్దిగా డిస్టర్బెన్స్ కదా. నేను అదే అంటున్నా, ఒక అమ్మాయి అంతకుముందు ఇష్టపడి పడుకున్నా ఇప్పుడు ఇష్టం లేదన్నప్పుడు అతను ఫోర్స్ చేస్తే అది ఆమెకి ఇష్టం లేనట్టే కదా, అట్లా అంటున్నా నేను. అండ్ ఇంకొక విషయం, నేను ఒక్క విషయం ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, జానీ మాస్టర్ ఉన్న రేంజ్కి కావాలంటే చిటికేస్తే రోజుకు ఒక అమ్మాయితో పడుకోవచ్చు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే, ఆయన్ని ఇష్టపడే వాళ్ళు కానీ, ఆయన అంటే క్రష్ ఉన్న వాళ్ళు కానీ, ఆయనను కావాలనుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. అలాంటప్పుడు ఈ ఒక్క అమ్మాయి విషయంలోనే ఆయన ఇంతగానము ఇచ్చేసి కొట్టే అంటే అంత ఎందుకు అంటున్నా నేను. ఇప్పుడు ఆయన చూడని అమ్మాయిలు కాదు, రోజు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ చాలామంది ఏమన్నారంటే, ఆ అమ్మాయికి జానీ మాస్టర్ బాగా అడిక్ట్ అయిపోయారు, ఆ అమ్మాయిని నిజంగానే కావాలనుకుంటున్నారు, లేదా ఆ అమ్మాయి వేరే వాళ్ళతోటి ఎలాంటి రిలేషన్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఒక పని చేయాలి, అలాంటప్పుడు ఆయనే కదా ఏ మగాడైనా ఫస్ట్ ఉన్న పిల్లానికి వదిలించుకోవాలి, డివోర్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ అందరి పెద్దల సమక్షంలో ఈమెని పెళ్లి చేసుకోవాలి. అట్లా చేశారనుకో అది తప్పు కాదు. ఆయనది మామూలుగా ముస్లిం, అటు వైఫ్కి వదలరు, ఇటు ఈమెకి వదలరు. అంటే ఇప్పుడు ఎలా అవుతుంది, రెండు పడవల మీద గాలిపెట్టి ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది, ఎటు కాకుండా అయిపోయింది బతుకు. సో అలాంటప్పుడు మరి ఆయన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ ఈ అమ్మాయికి ఇష్టం లేదు. మరి ఇష్టం లేనప్పుడు ఇంకా వదిలేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడు మరి ఇంకా ఇష్టం లేనప్పుడు ఇంకా ఫోర్స్ చేస్తే ఇట్లనే కేసులు అవుతాయి. మరి అదే అంటున్నారు కదా, మతం మార్చుకోవాలి రావాలి. అది అవన్నీ కూడా ఆయన చేశారు. కానీ నేను కూడా కొంతమందిని చూశాను, వాళ్ళు హిందూ క్రిస్టియన్ ముస్లిం అట్లా అన్ని రకాల వాళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకుని కూడా ఉన్నారు. అంటే ఎవరు ఏది మార్చుకోలేదు, అలా కూడా ఉన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి లవ్ జిహాద్ అట్లా, అంటే కావాలని ప్రేమ పేరుతో అమ్మాయిల్ని ఇలా చేసి చంపేసి అలాంటివి కూడా కొన్ని చూసాం. పెద్ద పెద్ద మూవీస్ కూడా వచ్చాయి కదా మనకి, కేరళ స్టోరీసా, కేరళ ఫైల్స్ అనేసి అట్లా చాలా వచ్చాయి కదా, చాలానే వచ్చాయి. అంటే ఎంతో కొంత నిజం లేకపోతే ఎందుకు ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, అందరం మనుషులమే. ఏదైనా ప్రమాదం వచ్చినా, విపత్తు వచ్చినా, ఇప్పుడు మన కేరళలో అట్లా జరిగింది, ఏదైనా వచ్చినప్పుడు అక్కడ హిందువా ముస్లిమా క్రిస్టియన్ ఇదంతా ఏం ఉండదు. మనందరం మనుషులం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి అంతే. ఇప్పుడు మన హైదరాబాద్లో చూడండి ఎన్ని కులాలు మతాలు అన్నీ ఉంటాయి. ఏది గొడవ వచ్చినా అందరం కలిసి ఉండి కలిసి చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని వీళ్ళు అది వేరే ఇది వేరే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఇలాంటి ఫీలింగ్స్ అస్సలు లేవు. నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్న 12 మందిలో ఒక్కొక్కరు ఒక సిక్కుల అబ్బాయి ఉన్నాడు, ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడు, ఒక క్రిస్టియన్ ఉన్నాడు. అట్లా ఎంతమంది ఉన్నారంటే నాకు కులం మతం అది అంతా తెలియదు మనకి. అలా అనుకుంటే మరి ఇప్పుడు వేరే కులం వాళ్ళని కూడా చూడండి, చాలామంది ఇక్కడ కానీ అబ్రాడ్స్లో కానీ
లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. కులం మతం అదంతా ఏం లేదు. అంటే మీకు 12 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? 12 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో అట్లా ఏం లేదు. ఈ రోజుల్లో అంతా కామన్ అండి. అందరం కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, అంతేగాని కులాలు మతాలు అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ టైం.